హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రియాలిటీ బై జాహ్నవి. ఈరోజు వచ్చేటప్పటికి నేను ఏ కంటెంట్తో మీ ముందుకు వచ్చేసానంటే, చాలామంది అడుగుతున్నారు డెలివరీకి ఎంత ఛార్జ్ అయింది, అండ్ నెక్స్ట్ ఎన్ఐసియుకి బేబీకి ఎంత అయ్యింది, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి సర్వైకల్ స్టిచ్ రిమూవల్ ప్రాసెస్ నేను చాలాసార్లు చెప్పాను, అయినా సరే మళ్ళీ అడుగుతున్నారు. సో మళ్ళీ నేను అందరికీ ఒకేసారి ఈ వీడియో అయితే చేసి క్లియర్ చేసేద్దామని చెప్పి నేను ఫిక్స్ అయ్యాను అనమాట. సో ఈ 3 అండ్ ఇంకా చిన్ని Q&A నేను ఆన్సర్స్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను అనమాట క్వశ్చన్స్కి. అండ్ ఇన్స్టాగ్రామ్ యాజ్ వెల్ యాజ్ యూట్యూబ్, ఈ రెండిట్లో అడిగే క్వశ్చన్స్కి అయితే నేను ఇవాళ ఆన్సర్ మీకు చెప్తాను. అండ్ ఫస్ట్ థింగ్, నా డెలివరీకి ఎంత ఛార్జ్ అయ్యింది. బేసికలీ బయట ఇప్పుడు ఏపీ అండ్ తెలంగాణలో చూసుకుంటే డెలివరీస్కి పెద్ద హాస్పిటల్స్ చూసుకుంటే కనుక 1 to 1.5 దాకా అవుతుందండి. 1 lakh to 1.5 lakh. ఇదేంటి సి సెక్షన్కి అనమాట. అండ్ నార్మల్ డెలివరీకి వచ్చేటప్పటికి 50 to 70,000 దాకా అయితే అవుతుందన్నమాట. నేను హైదరాబాద్లో చూపించుకున్న హాస్పిటల్ కూడా ఇదే చెప్పారనమాట. నార్మల్ డెలివరీకి 55 to 75 అవుతుందమ్మా. సి సెక్షన్కి వచ్చేటప్పటికి 90 to 130,000 దాకా అవుతుంది అని చెప్పి ఎస్టిమేషన్ అయితే చెప్తున్నారు. చాలా హాస్పిటల్స్లో అయితే ఇలా ఎస్టిమేషన్ ముందే చెప్తారు. అంటే మనం అక్కడ చూపించుకుంటూ కంటిన్యూ అవుతుంటేను కొన్ని హాస్పిటల్స్ అయితే ఎస్టిమేషన్ చెప్పరు. అంటే ఏంటంటే కొంతమందికి డెలివరీలో ఇంకా కాంప్లికేషన్స్ ఉండొచ్చు కదా, సో వాళ్ళకి ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుంది, ముందే ఇలా ఫిక్స్ చేసి చెప్పకూడదని చెప్పి కొన్ని హాస్పిటల్స్ అయితే ఇలా ఫిక్స్ అయ్యారు. నేను అటువంటి హాస్పిటల్స్ని కూడా చూశాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఇదేంటి కొంచెం పెద్ద హాస్పిటల్స్ అయితే కొంచెం దాని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అయితే ఇలా తీసుకుంటున్నారు అనమాట. కొంచెం చిన్న హాస్పిటల్స్ అయితే నార్మల్ డెలివరీకి వచ్చేటప్పటికి 40,000 నుంచి 50-60 దాకా తీసుకుంటున్నారు. సి సెక్షన్కి వచ్చేటప్పటికి 60 నుంచి 80,000 దాకా అయితే మనకి ఛార్జ్ చేస్తున్నారు. వీటిలో వచ్చేటప్పటికి డెలివరీస్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే బేబీస్కి సంబంధించి అయినా కానీ మదర్స్కి సంబంధించి అయినా కానీ అన్నీ మనం తెచ్చుకోవడము. 2 ఏంటంటే బేబీకి సంబంధించి మదర్కి సంబంధించి లిస్ట్ అయితే వాళ్ళు రాసేస్తారు. ఆ లిస్ట్కి సంబంధించి మనం డెలివరీకి ప్రిపేర్ అవుతున్నప్పుడే హాస్పిటల్ బ్యాగ్లో సర్దుకుని వెళ్ళడం అన్నమాట. ఇలా 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. మీరు ఏ టైప్ చూస్ చేసుకున్నారు అనేది దాన్ని బట్టి మీరైతే ముందే ప్రిపేర్ అయి ఉండాలి డెలివరీ బ్యాగ్లో అయితే. అండ్ పాతకాలంలో అయితే లేదండి ఇప్పుడు సిచ్యువేషన్. చాలామంది అంటారు కదా డెలివరీ అవ్వకుండా బట్టలు కొనకూడదు, డెలివరీ అవ్వకుండా ఇది చేయకూడదు అది చేయకూడదు అని చెప్పి డాక్టర్సే సజెస్ట్ చేస్తున్నారనమాట. డెలివరీకి ముందే మీరు వచ్చేటప్పుడే అంటే అక్కడ సి సెక్షన్ జరుగుతున్నప్పుడైనా నార్మల్ జరుగుతున్నప్పుడైనా బట్టలు ముందే అడుగుతున్నారనమాట. క్లోత్స్ అయితే మిట్టెన్స్, గ్లౌజెస్ ఇవన్నీ కూడా ముందే అడుగుతున్నారనమాట, బూటీస్ అవన్నీ. సో ముందే మదర్స్ 9th monthలో తీసేసుకుని వాష్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవటము బెటర్ అండ్ నా ఒపీనియన్. అది మీ ఫ్యామిలీలో ఏమైనా ఉంటే కనుక మీరు దాన్నే ఫాలో అవ్వండి. కొంతమంది ముందు పుట్టిన వాళ్ళ బట్టలు వేసుకుంటారు, అది మీ ఇష్టము. ఏదైనా సరే కూడా మీరు ఫాలో అయ్యి మొత్తం అన్నీ రెడీ చేసుకోవడం బెటర్ అనమాట మీ హాస్పిటల్ రూల్స్ అండ్ రెగ్యులారిటీ ప్రకారము. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసేటప్పటికి చెప్పాను కదా డెలివరీ ఛార్జెస్ ఒక్కొక్క హాస్పిటల్కి ఇలాగా డిఫరెంట్గా ఉంటాయని చెప్పి. నాకు వచ్చేసేటప్పటికి డెలివరీ ఛార్జ్ మొత్తం కలిపి 50,000 దాకా అయ్యింది. ఎందుకంటే నేను మా హోమ్ టౌన్లో చేయించుకున్నాను, సిటీలో చేయించుకోలేదు. అండ్ ఏంటంటే నేను డెలివరీ మొత్తం 2 days ఓన్లీ హాస్పిటల్లో ఉన్నాను. యాక్చువల్లీ 5 days కోర్స్ నేను అసలు కంప్లీటే చేయలేదు. ట్యాబ్లెట్స్ అయితే ఏంటి, సెలైన్స్ అయితే ఏంటి కంప్లీట్ చేయకుండానే నేను వెళ్ళిపోయాను. కాబట్టి నాకు 40,000 to 45,000 దాకా వేసినట్టున్నారు. లాస్ట్ 10,000 15,000 దాకా డాక్టర్ కూడా తీసుకోలేదనమాట పాపం ఆవిడ, ఎందుకంటే నేనే లేను కదా అక్కడ, సో తీసుకోలేదనమాట. సో నా డెలివరీ ఛార్జ్ అయితే ఇక్కడ దాకా ఇలా అయింది. అండ్ నెక్స్ట్ సర్వైకల్ స్టిచ్ రిమూవల్ ప్రాసెస్. నేను ముందు చెప్పినట్టే సర్వైకల్ స్టిచ్ అనేది ఎక్కడేస్తే అక్కడే తీయించుకోండి. నాకు తెలిసి ఎక్కడేస్తే అక్కడే తీయించుకుంటే ప్రైస్ అనేది కొంచెం తక్కువ ఉంటుందేమో. ప్రైస్ అయితే ఖచ్చితంగా తీసుకుంటారు. స్టిచ్ రిమూవల్ ప్రాసెస్ కూడా అది కూడా కొంచెం టైం పడుతుంది. 2 minutes 3 minutes దాకా అయితే టైం అయితే ఖచ్చితంగా పడుతుంది. అండ్ నాకు వచ్చేసేటప్పటికి సర్వైకల్ స్టిచ్ అనేది డెలివరీ టైంలో రిమూవ్ చేయడానికి డెలివరీకి ముందు నార్మల్ డెలివరీ అవుతుందేమో అని రిమూవ్ చేయడానికి ట్రై చేశారు డాక్టర్, కానీ స్టిచ్ టైట్ అయిపోయింది. కానీ ట్రై అయితే చేశారు. అది కొంచెం పెయిన్ఫుల్ ఉంటుంది, ఎందుకంటే సర్వీక్స్ని లాగి కట్ చేయడానికి ట్రై చేస్తారు కాబట్టి. మళ్ళీ చాలామంది అయితే క్వశ్చన్స్ అడుగుతున్నారు, మత్తు ఇవ్వరు సర్వైకల్ స్టిచ్ తీసేటప్పుడు
మత్తు ఇవ్వరు. సర్వైకల్ స్టిచ్ వేసినప్పుడు మాత్రమే మత్తు ఇస్తారు. సో ఏంటంటే కొంచెం కొంచెం సురుక్కన్న పెయిన్ఫుల్ అయితే ఉంటుంది, కొంచెం పెయిన్ అయితే ఉంటుంది. బట్ బేర్ చేసేయచ్చు అనమాట. ఎందుకంటే మనం నొప్పులు పడడానికి ట్రై చేస్తున్నప్పుడు ఆ నొప్పి అసలు మనకి పెయిన్ కింద కూడా అనిపించదు. కానీ నాకు అది టైట్ అయిపోవడం వల్ల రాలేదు, స్టిచ్ కట్ చేయడానికి కూడా రాలేదనమాట. స్కిన్ కట్ అయ్యే రేంజ్కి వెళ్ళిపోయిందనమాట నా సిచ్యువేషన్. సో డెలివరీ అయిపోయిన వెంటనే అప్పుడైతే తీశారనమాట నాకు స్టిచ్. సర్వైకల్ స్టిచ్ గురించి అయితే ఇదనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసేటప్పటికి స్టిచ్ వేసినప్పుడు అది తినచ్చా, ఇది తినచ్చా, ఇది తినకూడదా, అది తినకూడదు అని అంటున్నారు. మనకేం డెలివరీ ఏం అవ్వలేదండి పచ్చం చేయడానికి. పచ్చం అయితే 1% కూడా పచ్చం చేయని అవసరం లేదు. ఇన్ కేస్ మీ డాక్టర్ గారు ఏమైనా చెప్తే చేయండి, తప్పదది. ఇప్పుడు ఏంటంటే మొత్తం పూర్వకాలంలో ఉన్నట్టు మనకేం లేదనమాట. లైక్ ఏంటంటే చెవులో దూదులు పెట్టుకోనేమనేవారు కదా, ఇప్పుడైతే చెవులో దూదులు పెట్టుకుంటే తీయించేస్తున్నారు అనమాట డాక్టర్స్. నేను చెప్పాలంటే రెయిన్బో హాస్పిటల్లో చెవిలో కాటన్ పెట్టుకుని తిరిగేదాన్ని. డాక్టర్ నాకు డైలీ పాపం 4-5 టైమ్స్ కనిపించేవారు. అక్కడ నాకు స్టిచ్ రిమూవ్ చేసిన డాక్టర్ అనమాట. అదే ఏంటి డెలివరీ స్టిచెస్ రిమూవ్ చేశారన్నాను కదా, ఆ డాక్టర్ అయితే కనిపించేవారు. కనిపించిన ప్రతిసారి కూడా పెద్దగా నవ్వి, "నువ్వు చెవిలో దూదులు ఎందుకు పెట్టుకుంటున్నావు దానివల్ల ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఎన్నిసార్లు చెప్పాను తీయమని" అని చెప్పి ఆవిడ ఇలా తీసేసి ఇలా పాడేసేవారు ఒక్కొక్కసారి. ఎందుకు అని చెప్పి. కానీ ఇంట్లో పెద్దవాళ్ళు అయితే పెట్టుకోమంటారు కదా, మళ్ళీ ఆవిడ ఎలాగానే మళ్ళీ పెట్టుకునేదాన్ని మా ఇంట్లో వాళ్ళ బాధ భరించలేక. సో ఇలాగా అన్నీ మారిపోతూ ఉన్నాయి. అలాగే పచ్చం సర్వైకల్ స్టిచ్కి అయితే ప్రత్యేకంగా పచ్చం చేయమని ఏ డాక్టర్ చెప్పరు. అండ్ డెలివరీ అయ్యాక మాత్రం పచ్చం చేయమని ఇప్పుడు డాక్టర్స్ చెప్పట్లేదు. అంటే సిటీస్లో ఉన్న డాక్టర్స్ అయితే చెప్పట్లేదు. కానీ నాకు పర్సనల్లీ నేను డెలివరీ చేయించుకున్నది నా హోమ్ టౌన్లో కాబట్టి ఆవిడైతే పాపం చెప్పారు పచ్చం చేయమని. నేను పచ్చం అయితే చేశానండి. 4 months అయితే పచ్చం కంటిన్యూస్గా చేశాను. తర్వాత అయితే కొంచెం తగ్గించాను. పథ్యం అంటే నాకు విడిగా నేను తినే వేరే కర్రీస్ అయితే ఏమీ లేవు. బట్ అన్నీ తింటాను నేను. నాన్ వెజ్ ఎలాగో తినను కాబట్టి నాకు అంత కష్టం అనిపించలేదనమాట. ఏం పెడితే అదే తినేదాన్ని. సో అలా అయితే కంటిన్యూ అయిపోయాను అనమాట. నెక్స్ట్ థింగ్ వచ్చేసేటప్పటికి ఎన్ఐసియుకి బేబీకి ఎంత అయింది అని చెప్పి అడుగుతున్నారనమాట. సో మాకు ఫస్ట్ 2 daysలోనే బేబీని అక్కడ పెట్టినప్పుడు మాకు 1.5 lakhs దాకా అయితే అయ్యింది. మీరు ఎన్ఐసియులో బేబీని పెట్టాలంటే ఫస్ట్ స్టార్టింగే మనం చిన్న హాస్పిటల్స్లో అయితే 40,000-50,000 నుంచి అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పెద్ద హాస్పిటల్స్ అయితే చెప్పనవసరం లేదు. అండ్ ఏంటంటే పెద్ద హాస్పిటల్కి చిన్న హాస్పిటల్కి డిఫరెన్స్ అంటే డాక్టర్స్ కాదండి, అక్కడున్న మెడికేషన్ అయితే ఏముంది, అక్కడున్న ఎక్విప్మెంట్ అయితే ఏముంది, ఇవన్నిటికీ మనకి ఎక్కువ ప్రైస్ అయితే పడుతుందన్నమాట. అండ్ జున్నుకి ఎందుకు ఎక్కువ అయిందంటే ఇక్కడ మాకు లేని ఫెసిలిటీ హై వెంటిలేషన్ ఆసిలేషన్ ఒకటి అండ్ INO2 అయితే లేదనమాట ఇక్కడ. సో అది ఉన్నది మాకు కాకినాడకి దగ్గరలో ఉన్నది. అటు వైజాగ్ రెయిన్బో కానీ ఇటు విజయవాడ రెయిన్బో కానీ. వైజాగ్ మాకు దగ్గర విజయవాడ కన్నా. విజయవాడ అయితే మాకు 6 hours అయిపోతుంది, వైజాగ్ అయితే 4 hours అయిపోతుంది. చిన్నోడిని మేము అంబులెన్స్లో తీసుకెళ్ళాలి కాబట్టి మేము వైజాగ్ అయితే చూస్ చేసుకున్నాం అనమాట. సో రెయిన్బోలో మాకు నియర్లీ పెర్ డేకి మాకు 40,000 అలా పడేదన్నమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా పడేది కాస్ట్ అనమాట. వాడికి ఇచ్చే మెడికేషన్ బట్టి అయితే ఉండేది. ఒకేసారి వాడికి INO2 సిలిండర్ని, ఇంత పెద్ద సిలిండర్ని అయితే తెప్పించి పక్కన పెట్టారనమాట. అదే సప్లై అవుతూ ఉంటుంది. సో ఇది ఒక్కొక్కరికి ప్రైస్ ఒక్కొక్కలా ఉంటుందన్నమాట. అందరికీ ఒకేలా ఉంటుందని చెప్పలేము. ఒకరికి పుట్టినప్పుడు జాండీస్ వస్తుంది కదా, దానివల్ల తీసుకొచ్చి NICUలో పెడతారు. దానికి ముందు ఒక 3 days అంత పెట్టేసి పంపించేస్తారు. వాళ్ళకి 1 lakh కూడా అవ్వదన్నమాట. అలా ఒక్కొక్కరి ప్రైస్ ఒక్కొక్కలా ఉంటుంది. అండ్ ఆ మినిట్లో మిడిల్ క్లాస్ వాళ్ళు బేర్ చేసుకోగలరా అంటే అందరూ మిడిల్ క్లాస్ వాళ్ళమే, మేము మిడిల్ క్లాస్ వాళ్ళమే, హైలీ రిచ్ పీపుల్ అయితే కాదు. అప్పటికప్పుడు మా ఫ్యామిలీస్ ఏవైతుందో సర్దితే తర్వాత మేము అరేంజ్ చేసుకున్నాను అనమాట. సో అలాంటి సిచ్యువేషన్లో డబ్బుల గురించి ఆలోచించుకోము కదా, ఫస్ట్ పెట్టేస్తాము. తర్వాత రేపన్న రోజు మనం పెట్టుండకపోతే ఏమయ్యి ఎందుకు పెట్టలేదు అన్న ఫీలింగ్ మనలో రాకూడదనమాట. సో ఆ ఒక్క రీజన్తోనే మనం పెట్టాల్సిందే, ఖచ్చితంగా పెట్టాల్సిందే. మన పిల్లలు కాకపోతే ఇంకెవరు పెట్టుకుంటాము. సో ఇలా NICUకి అయితే ప్రైస్ ఒక్కొక్కరికి డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి మీరు అసలు ఏం భయపడకండి. అండ్ నేను చెప్పాను కదా డెలివరీ జర్నీ ఇంత లేట్గా చేయడానికి రీజన్ ఏంటంటే ఇలా భయపడతారని చెప్పి, ఇలా క్వశ్చన్స్తో పాపం టెన్షన్ పడతారని చెప్పి.
సో ఇక్కడ దాకా ఇది. అండ్ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ డైట్‌కి వచ్చేటప్పటికి మీరు అన్నీ తినొచ్చు. వన్స్ ప్రెగ్నెన్సీ అయిపోతే గనక మీరు అసలు పచ్చెం చేస్తూ ఏది తినడానికైతే వీలు లేదు. అండ్ నేను అవాయిడ్ చేసింది డేట్స్ ఒక్కటే. అది కూడా ఏంటంటే చెప్పాను కదా చాలా సార్లు డెలివరీ అయిపోతది అని చెప్పి మనకి స్టిచ్ వేసినప్పుడు నార్మల్ డెలివరీ అవ్వడానికి మనం డేట్స్ ఎక్కువ యూజ్ చేయండి అని చెప్పి డాక్టర్స్ చెప్తూ ఉంటారు. సో, నార్మల్ డెలివరీ మనకు అవ్వకూడదు కదా! అందుకే స్టిచ్ వేశారు కాబట్టి డేట్స్‌ని అవాయిడ్ చేయడం మంచిదనమాట. అండ్ బేబీని ఎన్ఐసీయూలో పెట్టినప్పుడు చాలామందయితే బయట లోపల వాళ్ళ బేబీని ఉంచేసి ఇంటికెళ్తూ వస్తూ ఉండేవారనమాట. అంటే ఫాదర్స్ పాపం మదర్స్ అయితే రాలేరు డెలివరీ అయ్యి. ఫాదర్స్ అయితే మార్నింగ్ ఆఫీస్‌కెళ్ళి మళ్ళీ ఈవినింగ్ వచ్చి చూసుకునేవారనమాట. అలా ఉండేవారు. కానీ మేము మాత్రం అలా డెడికేటెడ్‌గా ఉండిపోయాం. మాతో పాటు ఇంకో 2, 3 ఫ్యామిలీస్ అయితే అలా ఉండిపోయారు. సో దట్ ఏంటంటే మధ్య మధ్యలో బేబీస్‌ని వెళ్లి చూసుకోవచ్చు. అండ్ ఎన్ఐసీయూలో పెట్టిన వాళ్ళందరికీ నేనిచ్చే సజెషన్ అనుకోవచ్చు. నా ఎక్స్‌పీరియన్స్ వల్ల ఇచ్చే సజెషన్ అయితే అనుకోవచ్చు. కానీ మనం వెళ్లి వాళ్ళని చూస్తూ బాధపడకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకొచ్చిన కాజ్ ఏంటి? పక్కన వాళ్ళకి ఏం మెడికేషన్స్ ఇస్తున్నారు? ఏ మెడికేషన్స్ ఎంత వెళ్తే క్యూర్ అయితున్నట్టు చెప్పాను కదా! లాస్ట్ వీడియోలో నేను చెప్పినట్టు ఆక్సిజన్ ఇంతెళ్ళాలి, ఐఎన్ఓ2 ఇంతెళ్ళాలి అని చెప్పి ఎంత వెళ్తే ఎలాగా అని చెప్పి ఎలా ఉంటది ఎక్విప్‌మెంట్ అయితే ఎలా వర్క్ చేస్తుంది అని చెప్పి మనం అన్నీ అబ్జర్వ్ చేస్తే కనుక బేబీ సిట్యుయేషన్ డాక్టర్ చెప్పకముందే మనకైతే కొంచెం కొంచెం అర్థమవుతూ ఉంటుందన్నమాట. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ధైర్యంగా ఉండండి. నా సబ్స్క్రైబర్‌లోనే నేను నేమైతే చెప్పను నా సబ్స్క్రైబర్‌లోనే ఒకరి బేబీ ఇప్పుడు ఎన్ఐసీయూలో ఉన్నారు. 7th మంత్‌లో డెలివరీ అయ్యారు పాపం. సో, ఇప్పుడైతే బేబీ ప్రస్తుతానికి సేఫ్‌గా ఉన్నారు. చాలా హ్యాపీ అనిపించింది. నాకు మెసేజ్ చేసి డెలివరీ అయిన సెకండ్ డేకి తను నాకు మెసేజ్ చేసిందనమాట. చాలా హ్యాపీగా ఉంది నాకు తను మెసేజ్ చేసినందుకు. అండ్ తన బాధను నాతో షేర్ చేసుకుంది. నేను మళ్ళీ రీచెక్ చేశాను ఎక్కడి దాకా వచ్చింది సిచ్యువేషన్ ఏంటని. ప్రస్తుతానికి తను ఫీడింగ్ ఇస్తుంది. అంతా బాగానే ఉంది బేబీకి. అండ్ త్వరలోనే రూమ్‌కి కూడా షిఫ్ట్ చేస్తారు. సో, ప్రతిదానికి కంగారు పడిపోయి మీరు ఈ ఈ జర్నీస్ అన్నీ చూసి 4th మంత్‌లోనే మీరు కంగారు పడిపోయి 5th మంత్‌లోనే కంగారు పడిపోయి అయితే స్ట్రెస్ అయితే తెచ్చుకోకండి. ఈ జర్నీస్ అని నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రతి స్టేజ్‌లో కూడా మనం కొంచెం ఏ స్టేజ్ లైఫ్‌లో ఎలాంటిదైనా మనం ఫేస్ చేయాలి. ఒకరి జర్నీ చూసి మనం ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి గానీ ఎప్పుడు వీక్ అవ్వకూడదనమాట. ఇది మాత్రం మంచిగా నేర్చుకోండి మీరు. నేను ఇవాళ పర్టిక్యులర్‌గా ఎందుకు వీడియో చేశానంటే ఈ డెలివరీస్‌కి ఎంత ఛార్జెస్ అవుతున్నాయి అండ్ ఎన్ఐసీయూ ఛార్జెస్ గురించి మాత్రమే చేశాను. ఎందుకంటే ఇది అవేర్‌నెస్ లేక అందరికీ ఎన్ఐసీయూలో ఒకే ఛార్జ్ అవుతుందేమో అని చెప్పి ఫిక్స్ అయిపోయి నాకు చాలా మెసేజెస్ వస్తున్నాయి. యూట్యూబ్‌లో కామెంట్స్ అయితే గానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే గానీ అందరికీ ఒకటే కాదు. అందరి డెలివరీస్‌కి ఒక ఛార్జెస్ ఉండవు. అందరి ఎన్ఐసీయూస్‌కి ఒక ఛార్జ్ ఉండదు. పేషెంట్‌కి మారుతూనే ఉంటుందన్నమాట. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. నెక్స్ట్ టైం నుంచి నా వీడియో నోటిఫికేషన్స్ అయితే మీ మొబైల్‌కి వచ్చేస్తుంది. అప్పటి వరకు బాయ్.